నేపాల్ను ముంచెత్తిన భయంకర వరదలో చిత్తూరు జిల్లా కుప్పం వాసి చిక్కుకున్నారు. కుప్పంకు చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీకాంత్ సోదరుడు బాలసుబ్రహ్మణ్యం ఇటీవల నేపాల్ టూర్కు వెళ్లగా అక్కడ జల ప్రళయంలో ఆచూకీ లేకుండా పోయారు. మంగళవారం చివరిసారిగా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు బాలసుబ్రహ్మణ్యం. ఆ తర్వాత వరదల్లో చిక్కుకున్నట్లు ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు సమాచారం అందించారు. దీంతో ఆందోళన చెందుతున్న న్యాయవాది శ్రీకాంత్ కుటుంబం తమ సోదరుడి ఆచూకీ కనుగొని సేఫ్గా కుప్పంకు రప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. నేపాల్ వరదలో కుప్పం వాసి గల్లంతయ్యారు. నిన్న మనం చూసాం నేపాల్లో ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ ఎంత దారుణంగా వచ్చాయో మనం చూసాం. మొత్తం ఎక్కడికక్కడ రోడ్లు వంతెనలు మొత్తం తెగిపోయి మొత్తం ఒక జల ప్రళయం, జల బీభత్సం అక్కడ విరుచుకుపడింది. అంత భయంకరమైనటువంటి వరదలు వచ్చాయి. సో దాంట్లో కుప్పం వాసి బాలసుబ్రహ్మణ్యం కూడా చిక్కుకుపోయారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, ఏమన్నా సమాచారం తెలిసిందా? ట్రావెల్ ఏజెన్సీ అయితే వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు కుటుంబ సభ్యులకి అక్కడ వరదల్లో చిక్కుకుపోయారని. సో ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ నేపాల్తో మాట్లాడడం కోసంగా? రాజేష్, ఈ నెల 13వ తారీఖున ఈషా కైలాస్ గ్రూప్ తరపున 77 మంది ప్రయాణికులు వెళ్ళినట్టయితే తెలుస్తుంది. వీళ్ళంతా కూడా నిన్న ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా నేపాల్ ఇమిగ్రేషన్ ప్రాంతంలోనే ఒక్కసారిగా కూడా గల్లంతైనట్టయితే తెలుస్తుంది. అయితే మొదటగా మానస్ సరోవర్ యాత్ర పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత మౌంట్ సరోవర్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే 2 రోజుల క్రితమే అటు బాలసుబ్రహ్మణ్యము తన సోదరుడైనటువంటి శ్రీకాంత్తో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. ఆయన కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ తాను 2 రోజుల నుంచి కూడా ట్రై చేస్తున్నాను, తన సోదరుడి ఫోన్ కనవట్లేదు, కనీసం అక్కడ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటివరకు అక్కడ వెళ్ళినటువంటి వారికి సంబంధించినటువంటి పూర్తి ఆచూకీ మాత్రం ఎక్కడా కూడా కనిపించట్లేదు. అయితే ఇప్పటికే నేపాల్లో వరదల కారణంగా అటు టిబెట్ టు నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 160 మందికి పైగా చనిపోయారు, 800 మందికి పైగా గల్లంతైనట్టయితే తెలుస్తుంది. కాకపోతే ఈ యొక్క ఈషా గ్రూప్ తరపున వెళ్ళినటువంటి వారి ఆచూకీ కూడా ప్రస్తుతం కనపడకపోవడంతో వాళ్ళ తమ్ముడైనటువంటి శ్రీకాంత్ సీఎం చంద్రబాబుని మొరపెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా తన తమ్ముడి ఆచూకీ కనుగొనండి, భారత్ నుంచి ఆ వైపు కొంత సహాయక చర్యలు చేపట్టండి అనేటువంటి విషయాన్ని మాత్రం ఆయన చెప్తూనే వచ్చాడు. కాకపోతే అక్కడ పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉండే. కనీసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ ఎవరు కూడా స్పందించినటువంటి నేపథ్యంలోనే బాలసుబ్రహ్మణ్యం ఫోను అంటే 26వ తారీఖు నుంచి కూడా అసలు రెస్పాండ్ లేదు. అంటే నిన్నటి నుంచి కూడా అతను ఎక్కడా కూడా రెస్పాండ్ కావట్లేదు. అయితే 28వ తారీఖున యాత్ర పూర్తి కావాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడే వాళ్ళు అందుబాటులోకి రాకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఒక్క ఉమాశంకర్, ఇప్పుడు సీఎంఓ ఏం చేస్తుంది? సీఎంఓ ఇప్పుడు కేంద్రానికి సమాచారం అందించాలి. సో కేంద్రం నుంచి సంప్రదింపులు జరగాలి నేపాల్కి. సో కేంద్రం దృష్టికి తీసుకెళ్లిందా సీఎంఓ? అంటే ఇప్పుడే సంప్రదింపులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడుతున్నారు. దాంతోపాటు కూడా భారత రాయబారి కార్యాలయం కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే అక్కడ ఏదైతే ఇమిగ్రేషన్ ప్రాంతంలో నేపాల్ టిబెట్ బార్డర్లో జరిగినటువంటి ఈ వరదల కారణంగా కొంత టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వాళ్ళని చేరుకోలేకుండా పోతున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ రావడంలో కొంత లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఒక్క మనకి ఈషా ఫౌండేషన్ నుంచి వెళ్ళినటువంటి వారే కాకుండా దాదాపు 800 మంది ఈ వరదల్లో చిక్కుకున్నారు. కాబట్టి వాళ్ళ సహాయక చర్యల్లో పూర్తిగా కూడా ఆ దేశం సంబంధించినటువంటి వారంతా కూడా నిమగ్నమై ఉన్నారు. కాకపోతే ఎవరెవరనే విషయాలు కనుగొనేందుకు ఇప్పటికే కొంత కష్టతరంగా మారుతుంది. కాబట్టి అటు పిఎంఓ నుంచి కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సీఎంఓ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. వాళ్ళ ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం కుప్పం వాసి బాలసుబ్రహ్మణ్యం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి త్వరలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తాము కూడా అటు పిఎంఓ నుంచి సీఎంఓ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. రాజేష్, రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్. సో ప్రకృతి రమణీయతతో అలరించాల్సినటువంటి అక్కడ ఆ ప్రదేశంలో ఒక్కసారిగా నిన్న ఫ్లాష్ ఫ్లడ్స్ విరుచుకుపడ్డాయి. ఆ ఫ్లడ్స్కి రోడ్లు, బ్రిడ్జీలు, వెహికల్లు అవ్వలీలుగా కొట్టుకుపోయాయి ఆ వరదలో. సో అంత భయంకరంగా ఆ వరద వచ్చింది. ఆ వరదలో చాలామంది చిక్కుకుపోయారు. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాసి కుప్పం వాసి కూడా దాంట్లో చిక్కుకుపోయాడు. తన పేరు బాలసుబ్రహ్మణ్యం. సో వెంటనే బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఏపీ సీఎంఓను ఆశ్రయించారు. తన సోదరుడిని ఎలాగైనా కూడా సేఫ్గా రక్షించే విధంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలనేది. సో దాని పట్ల ఏపీ ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది, కేంద్రంతో సంప్రదింపులు చేస్తోంది. సో ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా భారతీయులు అక్కడ ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ సేఫ్గా రక్షించేటువంటి ప్రయత్నాలు కూడా